ఏదైనా నేను ఎక్కువ రుణపడున్నానంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎక్కువగా రుణపడున్నా. రాత్రింబగళ్ళు పనిచేశారు. ఈరోజు ఇక్కడ చూస్తే నేను మంచి అభ్యర్థుల్ని ఎంపిక చేయాలనే ఉద్దేశంతో ఇద్దరు అభ్యర్థులను కూడా, ప్రసాదరావు గారు ఎంపీ, ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. నేను అన్నీ అనలైజ్ చేసిన తర్వాత చిత్తూరు నియోజకవర్గం పార్లమెంటుకి సరైన అభ్యర్థి ఎవరంటే ప్రసాదరావు గారు అని చెప్పి నేను ఆయన ఎంపిక చేశాను. అదే సమయంలో థామస్ గారిని చూసినప్పుడు 1-2 సార్లు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంత మునుపు మీరు కూడా చెప్తే అటు ఇటు ముగ్గా, నన్ను కూడా మీరు కొన్నిసార్లు అటు ఇటు తిప్పారు. దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి. థామస్ విషయం వచ్చినప్పుడు నేను ఒకటే ఆలోచించా, ఈ నియోజకవర్గంలో గెలవాలి అంటే, మళ్ళా తెలుగుదేశం జెండా ఎగరేయాలంటే థామస్ ఎగరేయగలుగుతాడనే అఖండమైన అచంచలమైన విశ్వాసంతో నేను ఆయన పెట్టాను. అది ప్రూవ్ అయ్యింది. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను పదే మీకు చెప్పాను, ఒక మాట చెప్పాను, మీకు అందరికి చెవుల్లో ఉంటుందిగా, రింగ్ అవుతూ ఉంటుంది నేను చెప్పిన మాటలన్నీ. ముందు మారిగా నేను ఉండను, ఈసారి మీ రుణం తీర్చుకుంటానని చాలా స్పష్టంగా చెప్పాను. ఇక్కడ మీ దగ్గర నుంచి నాకు కోఆపరేషన్ అవసరం. బీ క్లియర్. మళ్ళీ 2004లో 2019లో మనల్ని ఎవరు ఓడించలా, మనల్ని నేనే ఓడించుకున్నా. ఒక అబ్సెషన్తో ముందుకు పోయా. ఏంటి, ఈ రాష్ట్రాన్ని బాగు చేసేయాలి, రాత్రే బాగైపోవాలి. బాగు చేశాం. చరిత్ర మీరు చూస్తే 95 నుంచి 94 నుంచి తెలుగుదేశం పార్టీ 2004 వరకు మనం తీసుకున్న నిర్ణయాలు, అప్పుడే ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, అప్పుడే ఐటీ విప్లవం వచ్చింది, అప్పుడే లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయి. అందులో భాగమే థామస్ కూడా. నేను బయోటెక్నాలజీ మాట్లాడితే ఆయన బయోటెక్నాలజీ తిరుపతిలో కోర్సులు పెడితే అక్కడ పోయి చదువుకొని ఎంబ్రియో టెక్నాలజీలో స్పెషలైజ్ చేసే పరిస్థితికి వచ్చాడు. అట్లా చాలామంది బాగుపడ్డారు. కానీ 2004లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం అనేది జీర్ణించుకోలేకపోయాం. మళ్ళీ 10 సంవత్సరాలు అయింది.